దేశవ్యాప్తంగా 6వ విడత పోలింగ్ కొనసాగుతుంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారత్ కి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. అటు ధర్మేంద్ర ప్రధాన్, మనోహర్ లాల్ ఖట్టర్, మేనకా గాంధీ, మెహబూబా ముఫ్తీ పోటీలో ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రియాంక గాంధీ ఓటు వేశారు. పొత్తులో భాగంగా న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి ఆప్ పోటీ చేస్తుంది. ఢిల్లీ సహా 6 రాష్ట్రాల్లోని 58 లోక్సభ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 6వ విడత పోలింగ్ కొనసాగుతుంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్. సో దేశవ్యాప్తంగా 6వ విడత పోలింగ్ మొదలైంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఈసారి మాత్రం ఈ 6వ విడత లోక్సభ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో సో చాలా ప్రతిష్టాత్మకం అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ గా ఢిల్లీ ఏదైతే రాష్ట్రం ఉందో, ఢిల్లీ అంటే సెంట్రల్ అదొక పవర్ఫుల్ ప్లేస్ అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం పాలనా పరమైనటువంటి ఒక పవర్ ప్లేస్ అని చెప్పాలి. ఇట్లా నేపథ్యంలో ఢిల్లీలో ఓటు హక్కు కూడా అటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కానీ ఇప్పటికే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంట్లో భాగంగా సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, అటు ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారత్ కి కాంగ్రెస్ పార్టీ మద్దతు లభించింది. పోటీలో ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు, అట్లాగే మనోహర్ లాల్ ఉన్నారు, మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు, మేనకా గాంధీ ఉన్నారు. సో మేనకా గాంధీతో పాటు అటు మెహబూబ్ ముఫ్తీ కూడా ఈసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే మరోవైపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము అట్లాగే ప్రియాంక గాంధీ కూడా తమ ఓటు హక్కును ఈసారి వినియోగించుకున్నారు. సో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి 7 దశల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో నిజానికి ఈసారి ఢిల్లీ, హర్యానా ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారాయని చెప్పాలి. సో మరీ ముఖ్యంగా ఈసారి 5 విడతల్లో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక 428 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. 6వ విడతలో 58 స్థానాలకు ఈసారి ఎన్నిక జరుగుతుంది. సో ఈసారి ఈ 6వ విడత ఎన్నికలు ఆల్మోస్ట్ 889 మెంబర్స్ ఈసారి అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. సో దరిదాపు 11,13,000 మంది ఓటర్లు ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఉత్తరప్రదేశ్ అట్లాగే పశ్చిమ బెంగాల్, హర్యానా, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ వీటిల్లో పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే 6వ దశలో 14 స్థానాలకు, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలకు జరుగుతుంది. హర్యానాలో 10 స్థానాలకు, అట్లాగే ఢిల్లీలో 7 స్థానాలకు ఈసారి పోలింగ్ జరుగుతుంది. సో అటు ఒడిశా అట్లాగే జార్ఖండ్ లో కూడా ఈసారి పోలింగ్ జరుగుతోంది. ఈ 6వ దశలో ఒడిశాలో 6 స్థానాలకు, జార్ఖండ్ లో 4 లోక్సభ స్థానాలకు జరుగుతుంది. సో ఈ స్థానాలతో పాటు ఇంకా మిగిలినటువంటి 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈసారి పోలింగ్ జరుగుతుంది. సో జూన్ 1వ తేదీన జరగబోయేటువంటి 7వ విడతలో కూడా 8 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ 8 రాష్ట్రాల్లో కూడా 57 స్థానాలకు పూర్తిగా ఉంది. సో జూన్ 4న ఎంతవరకు అయితే మనం ఎదురు చూస్తున్నాం, జూన్ 4న దేశవ్యాప్తంగా ఒక తీర్పు రాబోతోంది. సో ఆ జూన్ 4న లోక్సభ, ఏపీ అట్లాగే ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. సో మరి ముఖ్యంగా ఈసారి ఢిల్లీని మాత్రం చాలా కీలకంగా చూస్తోంది దేశం మొత్తం కూడా. ఎందుకంటే ఢిల్లీలో అన్ని అంటే 7 స్థానాలకు అటు 4 స్థానాలు ఆప్ కైవసం చేసుకుంది. 3 స్థానాలు కాంగ్రెస్ ఉన్నది అభ్యర్థులుగా. సో ఈ స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. సో దీంట్లో మరి ముఖ్యంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ లోక్సభ స్థానాలు, ఢిల్లీ 7 స్థానాలు ఏవైతున్నాయో ఈ 7 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. ఎన్డీఏ కూటమి నుంచి ఎవరు లేకపోయినా భారతీయ జనతా పార్టీ సొంతంగా 7 స్థానాలు అక్కడ గెలవడం జరిగింది. సో 2014, 2019 ఈ 2 సార్లు కూడా భారతీయ జనతా పార్టీ 7 స్థానాలకు 7 స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. తో పాటు 2014లో 56% ఓటు బ్యాంక్ ఉంటే కనుక 57% అంటే 1% భారతీయ జనతా పార్టీ పెంచుకోగలిగింది. బట్ అప్పుడు ప్రత్యర్థులు కలిసినా గానీ భారతీయ జనతా పార్టీ ఓటింగ్ ను మాత్రం తగ్గించలేకపోయారు. బట్ ఈసారి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అటు ఇండియా కూటమిలో ఉంది, కాంగ్రెస్ పార్టీతో కలిసి గట్టి పోటీ ఇస్తోంది. సో 7 స్థానాలకు గాను 4 స్థానాల్లో ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది, 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. సో ఒక పవర్ జంక్షన్ ఢిల్లీ అనేది. సో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న ఢిల్లీ కేంద్రంగా, బట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీగా ఉంది.
సో ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ మరి ముఖ్యంగా ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిని ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయడం, సో అటు ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో దరిదాపు నెల రోజుల తర్వాత ఆయనను జైలు నుంచి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఆర్డర్స్ ద్వారా ఆయనకు బెయిల్ మంజూరు చేయడం, ఆ తర్వాత ఎన్నికల్లో బీజేపీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉండడం. సో ఇవన్నీ కూడా ఈసారి ఢిల్లీ పైన చాలా ప్రభావం చూపబోతున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనా కానీ అటు ఢిల్లీకి ఆనుకుని ఉన్నటువంటి హర్యానా, అందులో 10 phases లో కూడా ఈసారి జరుగుతోంది. ఒకేసారి జమ్మూ కాశ్మీర్ లోని అనంతబాగ్ లో జరుగుతోంది. సో ఇవన్నీ కూడా ఈసారి జరగబోయేటువంటి 58 నియోజకవర్గాలకు కూడా చాలా కీలకంగా మారింది. మరి ముఖ్యంగా పవర్ సెంటర్ ఉంది కాబట్టి ఢిల్లీ సైడ్ ఎక్కువగా చూపులైతే నడుస్తోంది. సో ఉదయం 7 గంటలకే ఈ రోజు పోలింగ్ మొదలైంది, సాయంత్రం 6 గంటల వరకు కూడా నడుస్తోంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు 6 రాష్ట్రాలు అట్లాగే 2 యూటీల్లో ఓవరాల్ గా 58 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ 5 విడతల్లో 428 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అయితే ఇంతవరకు ఎక్కడ కూడా ఒక ఆంధ్రప్రదేశ్ మినహా ఎక్కడ చెదురుమదురు ఘటనలు కూడా ఏమీ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రమే భారీగా అల్లర్లు జరిగాయి. దానికి సంబంధించి ఇప్పటికే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా రెస్పాండ్ కావడం జరిగింది. దానిపైన తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించడం జరిగింది. సో ఈసారి ఢిల్లీ ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతోంది అన్నది మాత్రం చూడాలి. సో ప్రస్తుతానికి మాత్రం ఓటింగ్ కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. हम हैं सब लोग, बेटी भी है, तो सब फैमिली में 3 जनरेशन में वोट हम लोग एक साथ डाले आज। ये बड़ा मेरे लिए गर्व का विषय है और हर वोटर को पूरे कंट्री में जरूर वोट डालना चाहिए। यूथ को मैंने घर में अगर कोई जाना चाहता है, मैंने पिताजी से कहा कि आपका वोट घर में डलवा देंगे, बोलते नहीं मैं तो बूथ पे जाऊंगा। वहाँ जाने का एक उत्सव अलग ही है। तो सब लोग आए, सब लोग डालें। सभी PWDs के लिए भी व्यवस्था की है, यूथ के लिए भी बहुत की है। तो अब पूरी कंट्री में बहुत अच्छी वोटिंग हुई। यानी आप जम्मू कश्मीर देखिए कितनी अच्छी वोटिंग, आप त्रिपुरा में देखिए, बंगाल में देखिए, हर जगह में, तमिलनाडु देखा आपने, केरला देखा, कर्नाटका देखा, आंध्रा, तेलंगाना, मध्य प्रदेश, राजस्थान में किस तरह से लोग सज धज के आए हुए थे। हमारी वेबसाइट